అట్ట చూస్తున్నావు? ఆ రోజు నువ్వు చెప్పిందేటి, ఇవాళ జరిగిందేటి? ఇదిగో ఇదిగో నువ్వు ఇచ్చిన డబ్బు నువ్వే తీసుకో. నాతో స్టేషన్కి రా, వచ్చి నువ్వు చేసిన నేరాన్ని ఒప్పుకుని నా కొడుకు నాకు తిరిగి ఇచ్చే. ఏంటి అట్ట చూస్తున్నావు? వస్తావా రావా? ఎందుకు అరుస్తున్నారు? పదండి. మరి పద. ఇక్కడికి వచ్చే ముందు చాలా భయపడ్డానయ్యా, నువ్వు వస్తావో రావోనని. వచ్చావు. చిన్న పొరపాటు జరిగిపోయిందయ్యా. నువ్విచ్చిన డబ్బుల్లో 10 ఏళ్ళు ఆ తాగుబోతున్న కొడుకు తాగేశాడు. నువ్వేం కంగారు పడకు, నేను 4 ఇల్లులు చాకరీ చేసైనా ఆ డబ్బు నీకు తిరిగిచ్చేస్తాను. సెక్యూరిటీ, ఆలెందుకయ్యా? నిన్ను మెడపట్టుకొని బయటికి తోయడానికి. ఎవడరా దీన్ని లోపలికి రానిచ్చి? ఇది చుట్టుపక్కల కనపడకుండా ఈడ్చిపారేయండి. ఒక్క నిమిషంలో నమ్మించి మోసం చేసావు కదరా? నాలాగా ఇంకా ఎంత మందిని మోసం చేసుంటావురా? వదలండ్రా. ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళి అడుగుతాడ్రా. నువ్వు బాగుపడవురా, నువ్వు బాగా పాస్ అయిపోతావురా. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. మా ఆవిడ కాఫీ బాగా పెడుతుంది సార్. ప్లీజ్ ప్లీజ్ హ్యావ్ ఇట్ సార్. ఎలా ఉంది సార్ కాఫీ? చండాలంగా ఉంది. నువ్వు చేసిన పని. నేనేం చేశాను సార్? మొన్న నా పేరెంట్స్ని కలిశాను. రేపటి నుంచి నా మందుకు డబ్బులు ఎవడిస్తాడే నీ అమ్మ. ఆ డైరెక్ట్ డబ్బులు వెనక్కి పంపించాడా? మీకు సిద్ధార్థ్ ఎందుకంత డబ్బు ఇచ్చాడు? అసలు ఏం జరిగింది? అయ్యాల హాస్పిటల్లో. నీకు వేరే దారి లేదు. మొన్న ఈ నేరం చేసింది నువ్వేనని సాక్ష్యాధారాలని బలంగా నమ్మే విధంగా డిజైన్ చేశాను. దీంట్లో 5 కోట్లు ఉంది. ఈ డబ్బు తీసుకుని నేరం నువ్వే చేసావని కోర్టులో ఒప్పుకోవాలి. నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. కానీ 2-3 ఏళ్ళు పోయాక నేను ఏదో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి బయట తీసుకొస్తాను. ఈ డబ్బుతో మీ అమ్మ క్యాన్సర్ కూడా నయమవుతుంది. మీరందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఆలోచించు. అయ్యా ఒప్పేసుకయ్యా, వాళ్ళు చెప్పేది నిజమేనయ్యా. ఇంకేం ఆలోచించుకోబాకయ్యా. నా మాటినయ్యా. అయ్యా, నువ్వు వచ్చింది నా కొడుకుని కాపాడడానికని జరిగిందంతా నీతో చెప్పాను. నువ్వేంటయ్యా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? నీ కొడుకే నేరం చేశానని కోర్టులో ఒప్పుకున్న తర్వాత ఇంకా ఏ కోర్టుకి వెళ్ళినా నిర్దోషిగా బయటికి రాలేడు. ఏటయ్యా నువ్వు చెప్పేది? నా కొడుకు నాకు దక్కడంటావా? నీ కొడుకు చనిపోతాడని నువ్వు బాధపడుతున్నావు. న్యాయాన్ని చంపేశానని నేను బాధపడుతున్నాను. అయ్యో అయ్యో, నా కొడుకయ్యా, నా కొడుకు.